అందరికీ నమస్కారం. గోవిందా ఆస్ట్రో సేవా ఛానల్కి హృదయపూర్వక స్వాగతం. గురువారం, బృహస్పతివారం శ్రీమహావిష్ణువు మరియు దత్తాత్రేయునికి అత్యంత ప్రీతికరమైన పవిత్రమైన రోజు. ఈ దివ్యమైన రోజున గురుమంత్రాలు, శ్రీమహావిష్ణు సహస్రనామం, సాయిబాబా మంత్రాలు లేదా ఓం నమో నారాయణాయ జపించడం ద్వారా జ్ఞానం, ధనలాభం మరియు అనేక శుభఫలితాలు కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈరోజు మనం తెలుసుకోబోతున్నది సింహరాశి వారికి 2026 ఫిబ్రవరి 26 గురువారం, 27 శుక్రవారం, 28 శనివారం మరియు మార్చ్ 1 ఆదివారం రాశిఫలాలు. వీడియో మీకు ఉపయోగపడితే తప్పక లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో షేర్ చేయండి. మీరు వీడియోలు చూస్తున్నారు, ప్రేమగా ఆదరిస్తున్నారు, కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు. మీ ఒక్క సబ్స్క్రిప్షన్ మా కోసం ఎంతో విలువైనది, మా సేవకు ప్రేరణ. దయచేసి ఇప్పుడే గోవిందా ఆస్ట్రో సేవా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోను చివరి వరకు తప్పక చూడండి, మీకోసమే ఈ సమాచారం. కమెంట్లో భక్తితో ఓం నమః శివాయ అని టైప్ చేయండి. మీ అందరికీ దైవానుగ్రహం కలగాలి. ఓం. సింహరాశివారికి ఈ కాలంలో కొన్ని పరిస్థితులు అనుకున్నట్లు సులభంగా ముందుకు సాగకపోవచ్చు. మీరు ఎంత ప్రణాళికతో పనిచేసినా చివరి నిమిషంలో అడ్డంకులు రావటం, పనులు ఆలస్యం కావటం, మీ శ్రమకు తగిన గుర్తింపు లేకపోవడం వంటి అనుభవాలు ఉండవచ్చు. ఇది అదృష్టం తగ్గిందనే సంకేతం కాదు, గ్రహాల ప్రభావం వల్ల జరిగే సహజమైన వేళ్లాట ఇది. కొన్ని రోజులు మనిషి జీవితంలో పరీక్షల కోసం ఉంటాయి. అవే రోజులు మన బలహీనతలను బయటపెట్టి మనలో దాగి ఉన్న సహనాన్ని మేల్కొలుపుతాయి. ఆటుపోట్లు వచ్చినప్పుడు ఎక్కువ మంది చేసే పొరపాటు వెంటనే నిరుత్సాహానికి లోనవడం. కాని జ్యోతిష్య దృష్టిలో చూసినప్పుడు ఈ తరహా కాలాలు మనకు ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్పిస్తాయి. సమయం కూడా ఒక భాగస్వామి. మీరు ఒక పని ప్రారంభించబోతున్నప్పుడు అంతరంగంగా ఏదో సందేహం కలిగితే దానిని తేలికగా తీసుకోకండి. ఆ ఆలోచనను విశ్లేషించండి. ఈ కాలంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం కంటే ఒక అడుగు వెనక్కి తీసుకొని పరిశీలించడం ఉత్తమం. ఎందుకంటే ఆలస్యమనేది తప్పు కాదు, అప్రమత్తగా. పనులను చిన్న భాగాలుగా విభజించండి. రోజుకు చేయగలిగిన పని మాత్రమే ప్లాన్ చేయండి. మీపై మీరే ఒత్తిడి పెంచుకోకండి. ఇది ఎందుకు ఆలస్యమవుతోంది అని బాధపడటం కంటే ఇది సరిగా పూర్తి కావడానికి ఇంకేం అవసరం అని ఆలోచించండి. ఈ కాలంలో ఆటుపోట్లు ఎక్కువగా మానసిక ఒత్తిడిని కలిగిస్తాయి. కాబట్టి మీరు రోజుకు కనీసం కొంత సమయం మీకోసం కేటాయించడం అవసరం. ఒక చిన్న నడక, కొద్దిసేపు నిశ్శబ్దం లేదా భక్తిపాటలు వినడం, ఇవి మనస్సుకు విశ్రాంతినిస్తాయి. కొన్ని సందర్భాల్లో మీరు చేసిన మంచి పనులకు కూడా విమర్శలు రావచ్చు. మీ ఉద్దేశ్యం శుభ్రమైనదైనా ఇతరులు అర్థం చేసుకోకపోవచ్చు. మాటల ద్వారా బాధ కలగటం, మీ ఆత్మగౌరవానికి గాయమయ్యే సంఘటనలు జరగవచ్చు. ఇలాంటి సమయాల్లో మనసులో కలిగే మొదటి భావన కోపం లేదా నిరాశ. కాని సింహరాశి స్వభావం ప్రకారం మీరు సహజంగా గర్వం, ఆత్మగౌరవం కలిగినవారు. అందువల్ల చిన్న మాటలు కూడా లోపల తీవ్రంగా తాకవచ్చు. అయితే ఈ కాలం మీకొక అంతరంగ మార్పును సూచిస్తుంది: స్పందనను నియంత్రించటం. అవమానం అనిపించే ప్రతి పరిస్థితి నిజంగా అవమానం కాదు. చాలాసార్లు అది ఇతరుల అజ్ఞానం లేదా అపార్థం. కాబట్టి ప్రతి వ్యాఖ్యను హృదయానికి తీసుకోవడం కంటే పరిస్థితిని తటస్థంగా చూడడం అవసరం. మీరు గమనించవలసిన ముఖ్య అంశం: ఈ కాలంలో మీ విలువను ఇతరుల మాటలతో కొలవకండి. మీ కృషి, మీ నిజాయితీ, మీ ధైర్యం, ఇవే మీ అసలు గుర్తింపు. వెంటనే ప్రతిస్పందించకండి. బాధ కలిగితే ఆ సమయంలో నిర్ణయాలు తీసుకోవద్దు. నమ్మకమైన వ్యక్తితో మాట్లాడండి. మీ బలాలను గుర్తుచేసుకోండి. మనస్తాపం వచ్చినప్పుడు ఒంటరిగా ఉండారని అనిపించవచ్చు. కాని పూర్తిగా ఒంటరిగా ఉండడం కంటే మనస్సుకు శాంతినిచ్చే పనుల్లో పాల్గొనడం మంచిది. పుస్తకం చదవటం, ప్రార్థన చేయటం లేదా చిన్న పని చేయటం, ఇవి భావోద్వేగాలను సమతుల్యం చేస్తాయి. ఈ కాలంలో కుటుంబంలో చిన్న చిన్న అపార్థాలు చోటు చేసుకోవచ్చు. మాటలలో భేదాలు, అభిప్రాయాలలో తేడాలు లేదా బాధ కలిగించే సంఘటనలు కనిపించవచ్చు. ముఖ్యంగా పెద్దలతో లేదా సమీప బంధువులతో అభిప్రాయ భేదాలు రావచ్చు. కుటుంబ సంబంధాలు భావోద్వేగాలపై ఆధారపడి ఉంటాయి. అందువల్ల చిన్న విషయాలు కూడా పెద్ద సమస్యలుగా కనిపిస్తాయి. అయితే
ఈ కాలం మీకొక ముఖ్యమైన పాఠాన్ని నేర్పుతుంది. వినడం అనే కళ. వివాదం జరిగినప్పుడు ఎక్కువ మంది తమ అభిప్రాయం గెలవాలని కోరుకుంటారు. కాని సంబంధాలు గెలవాలిగాని వాదనలు కాదు. మీరు ఒక విషయం మీద అసహనం కలిగితే వెంటనే ప్రతివాదం చేయటం కంటే కొద్దిసేపు మౌనం పాటించడం ఉత్తమం. కోపంలో మాట్లాడవద్దు. ఇతరుల భావాలను గౌరవించండి. పరిష్కారం కోసం చర్చించండి, వాదించకండి. చిన్న విషయాలను పెద్దగా తీసుకోకండి. సమాజంలో కూడా మీ గురించి అపార్థాలు లేదా విమర్శలు రావచ్చు. కాని మీ మార్గం మీకు స్పష్టంగా ఉంటే ఇతరుల అభిప్రాయాలు మీ స్థిరత్వాన్ని కదలవేయవు. ఈ కాలంలో మీరు పాటించవలసిన ముఖ్య సూత్రం సమతుల్యం. సంబంధాలలో గౌరవం, మాటలలో సహనం, నిర్ణయాలలో వివేకం. కష్టకాలం వచ్చినప్పుడు చాలామందికి ఒకే ప్రశ్న: ఇది ఎందుకు నా జీవితంలో జరుగుతోంది? జ్యోతిష్య దృష్టిలో చూసినప్పుడు ప్రతి క్లిష్ట పరిస్థితి ఒక మార్పుకు దారిచూపుతుంది. సింహరాశివారికి ఈ కాలంలో అంతరంగంగా ఒక పునరుద్ధరణ ప్రారంభమవుతుంది. మీరు గతంలో ఎదుర్కొన్న నిరాశలు, అపజయాలు, బాధలు ఇవన్నీ మీలో ఒక కొత్త దృక్పథాన్ని తీసుకువస్తాయి. మీరు ముందుకు సాగడానికి ఒక కొత్త మార్గాన్ని గుర్తించే సమయం ఇది. కొన్ని సందర్భాల్లో అనుకోని అవకాశాలు కనిపించవచ్చు. మీరు ఊహించకుండా సహాయం లభించవచ్చు. ఇది అదృష్టం ఒక్కసారిగా మారిందని కాదు, మీరు సిద్ధంగా ఉన్నందుకు వచ్చిన ఫలితం. కొత్త అవకాశాలను నిర్లక్ష్యం చేయకండి. భయంతో వెనక్కి తగ్గవద్దు. చిన్న మార్పులను స్వీకరించండి. దైవభక్తిని బలంగా ఉంచండి. ఈ కాలంలో అంతరంగ శక్తి పెరుగుతుంది. మీరు మానసికంగా బలంగా మారతారు. మీలో ఒక నిశ్చయ బుద్ధి ఏర్పడుతుంది. నేను ఈ పరిస్థితిని అధిగమిస్తాను. సింహరాశివారికి ఈ కాలంలో ఆర్థిక ఒత్తిడి అనిపించవచ్చు. ఖర్చులు పెరిగినట్లనిపించటం, డబ్బు నిలవకపోవటం లేదా ఊహించని వ్యయాలు రావటం వంటి పరిస్థితులు ఎదురవుతాయి. ఇలాంటి సమయాల్లో భయపడటం సహజం. కాని ఆర్థిక సమస్యలకు ఉత్తమ పరిష్కారం స్పష్టమైన ప్రణాళిక. మీరు మీ ఖర్చులను గమనిస్తే సమస్యలో సగం పరిష్కారమవుతుంది. అవసరమైన ఖర్చులు, అవసరం లేని ఖర్చులు వేరుచేయండి. అప్పులు ఉంటే ప్రాధాన్యక్రమం ఏర్పరచండి. రిస్క్ పెట్టుబడులను నివారించండి. పొదుపు అలవాటు చేసుకోండి. ఈ కాలం పెద్ద ఆర్థిక నిర్ణయాలకు కాకుండా నియంత్రణకు అనుకూలం. మీరు ఓపికగా వ్యవహరిస్తే క్రమంగా స్థిరత్వం వస్తుంది. ముఖ్యంగా గుర్తుంచుకోవలసిన విషయం: డబ్బు సమస్యలు శాశ్వతం కావు. సరైన నిర్ణయాలు, క్రమశిక్షణ మరియు సమయం ఇవి కలిసి పరిస్థితిని మారుస్తాయి. మీరు మానసికంగా స్థిరంగా ఉంటే ఆర్థికంగా కూడా స్థిరత్వం సాధ్యమే. కాబట్టి భయం కాకుండా ప్రణాళికను ఎంచుకోండి. సింహరాశివారికి ఈ కాలంలో అత్యంత అవసరమైన శక్తి అంతరంగ శాంతి. బయట పరిస్థితులు ఎలా ఉన్నా మనసులో ప్రశాంతత ఉంటేనే నిర్ణయాలు స్పష్టంగా ఉంటాయి. కొన్నిసార్లు సమస్యలు కంటే వాటి గురించి మనం చేసే ఆలోచనలే ఎక్కువ ఒత్తిడిని కలిగిస్తాయి. అదే కారణంగా చిన్న విషయాలు కూడా భారంగా అనిపించవచ్చు. అంతరంగ శాంతి అనేది ఒక్కరోజులో ఏర్పడే స్థితి కాదు, అది సాధన. మనం ఏ పరిస్థితినైనా ఎలా అంగీకరిస్తామో, ఎలా స్పందిస్తామో దానిపైనే ఆధారపడుతుంది. ఈ కాలంలో మీరు గమనించవలసిన ముఖ్య విషయం: ప్రతి ఆలోచన నిజం కాదు. మనసు కొన్నిసార్లు భయాలను, సందేహాలను పెద్దవిగా చూపిస్తుంది. ప్రతిరోజూ కొంత సమయం మీకోసం కేటాయించడం అవసరం. ఇది విలాసం కాదు, అవసరం. ఉదయం లేవగానే ఫోన్ చూడటం కంటే 2 నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చోవడం ఉత్తమం. ఆ సమయంలో లోతైన శ్వాస తీసుకోవడం, విడిచిపెట్టడం ఇవి మనస్సుకు నిలకడ ఇస్తాయి. రోజుకు కనీసం 10 నిమిషాలు నిశ్శబ్ద సమయం. శ్వాసపై దృష్టి కేంద్రీకరణ, ఆలోచనలను బలవంతంగా ఆపకుండా వీక్షించడం, నిద్రకు ముందు మనస్సును తేలిక చేయడం. మీరు ఎప్పటికప్పుడు గతాన్ని గుర్తుచేసుకుంటూ బాధపడితే శాంతి దూరమవుతుంది. అలాగే భవిష్యత్తు గురించి అధికంగా ఆందోళన చెందితే కూడా అస్థిరత పెరుగుతుంది. కాబట్టి ఈ కాలంలో ఇప్పుడే అనే భావనను పెంచుకోవడం ముఖ్యం. అంతరంగ శాంతి వచ్చినప్పుడు మీ మాటల్లో స్థిరత్వం, మీ చర్యల్లో స్పష్టత కనిపిస్తుంది. ఇతరుల ప్రవర్తన మీపై ప్రభావం చూపదు. మీరు మీలో ఒక సమతుల్య స్థితిని పొందుతారు. ఈ కాలంలో సింహరాశివారికి దైవభక్తివైపు ఆకర్షణ సహజంగా పెరుగుతుంది. ఇది కేవలం పూజలు, మంత్రాలు మాత్రమే కాదు, మనసులో ఏర్పడే విశ్వాసం, ఆత్మ నిబద్ధత కూడా భక్తిలో భాగమే. భక్తి అనేది సమస్యల సమయంలో మాత్రమే అవసరమయ్యే సాధనం కాదు, అది జీవన విధానం.
మీరు దైవాన్ని గుర్తుచేసుకునే ప్రతీ క్షణం మీలో ఒక అంతరంగ బలం పెరుగుతుంది. ఎందుకంటే భక్తి మనిషికి ఆశనిస్తుంది, భయాన్ని తగ్గిస్తుంది. ఈ కాలంలో మీరు గమనించవచ్చు, కొన్ని సంఘటనలు అనుకోని విధంగా సానుకూలంగా మారడం, సరైన సమయంలో సరైన సహాయం లభించడం, ఇవన్నీ దైవ కృపగా అనిపించవచ్చు. భక్తి పెరిగినప్పుడు మన దృక్పథం మారుతుంది. ప్రతి పరిస్థితిలో ఒక పాఠం కనిపిస్తుంది. ప్రతిరోజూ ఒక స్థిర సమయానికి ప్రార్థన, మీకు ఇష్టమైన మంత్రం లేదా నామస్మరణ, దేవునిపై కృతజ్ఞతాభావం, చిన్న సహాయాల ద్వారా సేవాభావం. భక్తి అనేది భయంతో చేసే ప్రార్థన కాదు, అది నమ్మకంతో చేసే ఆత్మసమర్పణ. మీరు ఏదైనా కోరికతో ప్రార్థించినా ఫలితం ఆలస్యమైతే నిరాశ చెందకండి. సమయం కూడా దైవ నిర్ణయంలో భాగమే. ఈ కాలంలో మీరు అనుభవించే ముఖ్య మార్పు మనసులో ఒక నిశ్చింత. పరిస్థితులు మారకపోయినా వాటిని ఎదుర్కొనే ధైర్యం పెరుగుతుంది. అదే నిజమైన దైవ అనుగ్రహం. సింహరాశివారికి ఈ కాలంలో పెద్ద విజయాలు కాకపోయినా చిన్న ఆనందాలు జీవితాన్ని తేలిక చేస్తాయి. చాలామంది సంతోషాన్ని పెద్ద సంఘటనలతో మాత్రమే అనుసంధానిస్తారు. కాని నిజానికి మన జీవితం చిన్న క్షణాల సమాహారం. ఒక మంచి వార్త, ఒక ప్రశంస, ఒక స్నేహితుడి సహాయం, కుటుంబంలో ఒక సానుకూల మార్పు, ఇవన్నీ చిన్న ఆనందాలే. ఈ కాలంలో మీరు గమనించవలసిన ముఖ్య విషయం మీరు పొందిన వాటిపై దృష్టి పెట్టడం. మనసు సహజంగా లేని వాటిని గమనిస్తుంది, అందువల్ల అసంతృప్తి పెరుగుతుంది. కాని మీరు ఉన్నదానిపై దృష్టి పెట్టినప్పుడు సంతృప్తి పెరుగుతుంది. ఇది మానసిక శాస్త్రపరంగా కూడా నిజం. రోజులో ఒక మంచి సంఘటనను గుర్తుచేసుకోవడం, కృతజ్ఞతాభావాన్ని పెంపొందించడం, చిన్న విజయాలను గౌరవించడం, ఇతరులతో ఆనందాన్ని పంచుకోవడం. చిన్న ఆనందాలను గుర్తించే అలవాటు ఒత్తిడిను తగ్గిస్తుంది. మీరు జీవితాన్ని తేలికగా అనుభవిస్తారు. సమస్యల మధ్యలో కూడా చిరునవ్వు నిలుస్తుంది. ఈ కాలంలో కొన్ని సంఘటనలు మీకు ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు. అనుకోని వ్యక్తుల ద్వారా సహాయం, ఊహించని అవకాశాలు లేదా సమస్యకు సులభ పరిష్కారం, ఇవన్నీ అద్భుత అనుభవాలుగా అనిపించవచ్చు. అద్భుతం అనేది ఎప్పుడూ అసాధారణ సంఘటన కాదు. కొన్నిసార్లు సరైన సమయంలో కలిగే చిన్న మార్పే అద్భుతం. మీరు నిరాశలో ఉన్నప్పుడు వచ్చిన మంచి వార్త, క్లిష్ట సమయంలో లభించిన మద్దతు, ఇవి జీవితంలో మార్గదర్శకంగా ఉంటాయి. ఈ కాలంలో మీరు గమనించవచ్చు, గతంలో అసాధ్యమనిపించిన విషయం సులభంగా పరిష్కారం కావడం. ఇది మీలో విశ్వాసాన్ని పెంచుతుంది. ప్రతి అవకాశాన్ని గమనించండి. చిన్న సంకేతాలను నిర్లక్ష్యం చేయకండి. నమ్మకాన్ని నిలుపుకోండి. కృతజ్ఞతాభావం పెంచుకోండి. అద్భుత అనుభవాలు మనిషికి ఒక ముఖ్య పాఠం నేర్పుతాయి. ప్రతి సమస్యకు ఒక దారి ఉంటుంది అని. ఈ కాలంలో సింహరాశివారికి అనుకోని సహాయం లభించవచ్చు. మీరు ఊహించని వ్యక్తి నుండి మద్దతు రావచ్చు. ఇది మనిషి జీవితంలో సంబంధాల విలువను గుర్తుచేస్తుంది. మనకు సహాయం ఎప్పుడూ సమీప వ్యక్తుల నుంచే వస్తుంది అని అనుకోవడం తప్పు. కొన్నిసార్లు దూరంగా ఉన్న వ్యక్తి కూడా కీలక పాత్ర పోషిస్తాడు. ఈ కాలంలో మీరు పాటించవలసిన ముఖ్య సూత్రం వినయం మరియు కృతజ్ఞత. సహాయం లభించినప్పుడు గౌరవంగా స్వీకరించండి. సహాయం కోరడంలో సంకోచించకండి. సహాయం లభించినప్పుడు గుర్తుంచుకోండి. ఇతరులకు కూడా సహాయం చెయ్యండి. సంబంధాలను బలపరచండి. అనుకోని సహాయం జీవితంలో ఒక ఆశాభావాన్ని కలిగిస్తుంది. మీరు ఒంటరిగా లేననే భావనను ఇస్తుంది. సింహరాశివారికి ఈ కాలంలో సహనం అత్యంత ముఖ్యమైన గుణంగా మారుతుంది. సహజంగా సింహరాశి వ్యక్తులు ధైర్యం, నాయకత్వం, ఆత్మవిశ్వాసం కలిగినవారు. అయితే కొన్ని కాలాల్లో పరిస్థితులు మన ఆత్మవిశ్వాసాన్ని సవాలు చేస్తాయి. ప్రయత్నాలు చేసినా ఫలితాలు ఆలస్యం కావడం, ఇతరుల నుండి ఆశించిన మద్దతు లేకపోవడం, లేదా మనకు అర్థం కాని ఆటంకాలు రావడం, ఇవన్నీ మన సహనాన్ని పరీక్షించే సందర్భాలు. జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు చాలామంది ఇది ఎందుకు జరుగుతోంది అని ఆలోచిస్తారు. కానీ జ్యోతిష్యపరంగా చూస్తే ప్రతి కష్టకాలం మన వ్యక్తిత్వాన్ని మెరుగుపరచడానికి ఒక దశ. ఈ కాలంలో ముఖ్యంగా మీరు గమనించవలసిన విషయం, కష్టం అనేది శిక్ష కాదు, శిక్షణ. సహనం అనేది కేవలం వేచి ఉండటం కాదు, ఆ సమయంలో మన మనస్సును స్థిరంగా ఉంచడం, ఆవేశాన్ని నియంత్రించడం, తప్పుడు నిర్ణయాలకు దూరంగా ఉండటం కూడా సహనంలో భాగమే. కొన్ని సందర్భాల్లో మీరు ఎంత శ్రమ చేసినా ఫలితం వెంటనే కనిపించకపోవచ్చు. అయితే ఇది మీ శ్రమ వృధా అయ్యిందనే కాదు, సమయం మీకు అనుకూలంగా మారడానికి కొంత ఆలస్యం మాత్రమే. పరిస్థితులను తాత్కాలికంగా చూడండి,
ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవద్దు, మానసిక స్థిరత్వానికి ప్రాధాన్యత ఇవ్వండి, చిన్న పురోగతిని కూడా గౌరవించండి. ఈ కాలంలో మీరు గుర్తుంచుకోవలసిన ముఖ్య సూత్రం, సహనం ఉన్నచోటే స్థిరమైన విజయం ఉంటుంది. తొందరపాటు విజయాలు కొన్నిసార్లు నిలకడగా ఉండవు, ఆలస్యంగా వచ్చిన ఫలితాలు మాత్రం బలంగా నిలుస్తాయి. కష్టకాలం మీలో ఉన్న అసలు బలాన్ని బయటపెడుతుంది. మీరు అనుకున్నదానికంటే ఎక్కువ సహనశక్తి మీలో ఉందని ఈ దశలో తెలుసుకుంటారు. ప్రతికూల పరిస్థితులు శాశ్వతం కావు. సింహరాశివారికి ఈ కాలంలో ఒక ముఖ్యమైన మార్పు కనిపించవచ్చు. గతంలో క్లిష్టంగా అనిపించిన అంశాలు క్రమంగా సానుకూల దిశలో కదలడం, సమస్యలు ఒక్కసారిగా పూర్తిగా ముగియకపోయినా వాటి తీవ్రత తగ్గడం, పరిష్కార మార్గాలు కనిపించడం వంటి అనుభవాలు రావచ్చు. జీవితంలో ప్రతికూలత అనేది కొన్నిసార్లు మన దృక్పథానికి సంబంధించినది కూడా. ఒకే పరిస్థితిని ఇద్దరు వ్యక్తులు వేరువేరు విధాలుగా అనుభవిస్తారు. ఈ కాలంలో మీరు గమనించవలసిన ముఖ్య విషయం, ప్రతి అడ్డంకిలో ఒక అవకాశం దాగి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఆలస్యమైన పనులు క్రమంగా ముందుకు సాగవచ్చు. గతంలో నిరాశ కలిగించిన అంశాలు ఇప్పుడు ఆశాజనకంగా మారవచ్చు. ఇది గ్రహగతుల సహజ పరిణామం. ముఖ్యంగా మీరు గతంలో చేసిన కృషి ఇప్పుడు ఫలితాల రూపంలో కనిపించవచ్చు. మార్పులను జాగ్రత్తగా గమనించండి. కొత్త అవకాశాలను నిర్లక్ష్యం చెయ్యవద్దు. పాత అనుభవాల వల్ల భయపడవద్దు. నిర్ణయాలలో వివేకం పాటించండి. ప్రతికూల పరిస్థితులు మారే సమయంలో చాలామంది ఒక పొరపాటు చేస్తారు, ఇంకా భయంతో వెనక్కి తగ్గడం. కాని మార్పు దశలో ధైర్యంగా ముందుకు సాగితేనే పూర్తి ఫలితం పొందగలరు. ఈ కాలంలో మీరు అనుభవించే ముఖ్య భావన, ఇంతకాలం ఎందుకు బాధపడ్డాను అనే ప్రశ్న. ఎందుకంటే సమస్యల తీవ్రత తగ్గినప్పుడు మనం గతాన్ని వేరే కోణంలో చూస్తాము. మార్పు అనేది కొన్నిసార్లు నిశ్శబ్దంగా వస్తుంది. పెద్ద సంఘటనల రూపంలో కాకుండా చిన్న పరిణామాల రూపంలో కనిపిస్తుంది. సింహరాశివారికి ఈ కాలంలో ఒక ప్రత్యేక అనుభవం కలగవచ్చు, ఆశ్రయం లభించడం. ఇది కేవలం భౌతిక ఆశ్రయం మాత్రమే కాదు, మానసికంగా, భావోద్వేగంగా లేదా ఆర్థికంగా కూడా ఒక స్థిరత్వం పొందడం. జీవితంలో కొన్నిసార్లు మనకు అండగా ఎవరూ లేనేనే భావన కలుగుతుంది. కానీ సమయం మారినప్పుడు అనుకోని వ్యక్తులు మనకు బలనవుతారు. ఈ కాలంలో మీరు గమనించవచ్చు, గతంలో దూరంగా ఉన్న సంబంధాలు మళ్లీ సాన్నిహిత్యంగా మారడం లేదా కొత్త మద్దతు వ్యవస్థ ఏర్పడడం. ఆశ్రయం అనేది భద్రత భావనను ఇస్తుంది. మనస్సులో ఉన్న అనిశ్చితి తగ్గుతుంది. మీరు ముందుకు సాగడానికి ధైర్యం పెరుగుతుంది. ముఖ్యంగా క్లిష్ట పరిస్థితుల తర్వాత లభించే స్థిరత్వం ఎంతో విలువైనది. సహాయం స్వీకరించడంలో సంకోచించవద్దు. సంబంధాలను గౌరవించండి. కృతజ్ఞతాభావం పెంచుకోండి. మీకు అండగా నిలిచిన వారిని గుర్తుంచుకోండి. కొన్ని సందర్భాల్లో ఆశ్రయం అనేది ఒక ఆలోచన రూపంలో కూడా రావచ్చు. మీరు గతంలో అనుకున్న మార్గం కాకుండా కొత్త దారి మీకు సరైనదిగా అనిపించవచ్చు. ఈ కాలంలో మీరు పొందే ముఖ్య అనుభూతి ఒంటరితనం తగ్గడం. ఎందుకంటే జీవితంలో ఎప్పుడూ మనకు దారి చూపే శక్తులు ఉంటాయి. సింహరాశి వ్యక్తులు సహజంగా ఆత్మవిశ్వాసం, నాయకత్వం, ధైర్యం కలిగినవారు. ఇతరులను ప్రేరేపించే శక్తి మీలో ఉంటుంది. మీరు ముందుండి నడిపించగలరు. మీ మాటల్లో స్పష్టత, మీ నిర్ణయాలలో ధైర్యం కనిపిస్తుంది. అయితే ప్రతి బలానికి ఒక జాగ్రత్త అవసరం. కొన్నిసార్లు అతి ఆత్మవిశ్వాసం అహంకారంగా కనిపించవచ్చు. ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు సమస్యలకు దారితీస్తాయి. జాగ్రత్త పడవలసిన అంశాలు తొందరపాటు స్పందనలు, భావోద్వేగ నిర్ణయాలు, ఇతరుల అభిప్రాయాలను నిర్లక్ష్యం చేయడం. ఈ కాలంలో మీరు పాటించవలసిన ముఖ్య సూత్రం సమతుల్యం. మీ బలాలను సానుకూలంగా వినియోగించండి. సహనం, వినయం మరియు వివేకం మీ వ్యక్తిత్వాన్ని మరింత శక్తివంతం చేస్తాయి. వ్యక్తిత్వంలో నిజమైన బలం మార్పును అంగీకరించడం, పరిస్థితులకు అనుగుణంగా మన దృక్పథాన్ని మార్చుకోవడం. ఈ దశలో మీలో ఒక నూతన పరిపక్వతను గుర్తిస్తారు. గత అనుభవాలు మీకు స్పష్టతను ఇస్తాయి. మీలో ఉన్న నాయకత్వ గుణం మరింత స్థిరంగా మారుతుంది. సింహరాశివారికి ప్రేమ అనేది సాధారణ భావన కాదు. అది గౌరవం, విశ్వాసం మరియు ఆత్మీయత కలయిక. మీరు ప్రేమించినప్పుడు పూర్తిగా అంకితభావంతో ప్రేమిస్తారు. అదే సమయంలో మీ హృదయం గాయపడితే తీవ్రంగా బాధపడతారు. ఈ కాలంలో ప్రేమ సంబంధాల్లో కొన్ని సున్నితమైన పరిస్థితులు ఏర్పడవచ్చు. కొన్ని సందర్భాల్లో అపార్థాలు సహజంగా చోటు చేసుకుంటాయి. మాటలలో స్పష్టత లేకపోవడం, భావాలను సరిగ్గా వ్యక్తపరచకపోవడం వల్ల చిన్న విషయాలు పెద్ద సమస్యలుగా అనిపించవచ్చు.
ముఖ్యంగా మీరు ఎదుటివారి నుండి ఎక్కువ అర్థం చేసుకోవాలని ఆశించే స్వభావం కలిగినవారు. ఆ ఆశ నెరవేరనప్పుడు నిరాశ కలగవచ్చు. ఈ కాలంలో మీరు గమనించవలసిన ముఖ్య విషయం, అనుమానాలు సంబంధాలను బలహీనపరుస్తాయి. ఒక చిన్న సందేహం కూడా మనసులో పెద్ద అస్థిరతను కలిగిస్తుంది. కాబట్టి ఏదైనా బాధ కలిగితే మౌనంగా బాధపడటం కంటే ప్రశాంతంగా మాట్లాడుకోవడం ఉత్తమ మార్గం. భావాలను నేరుగా కాని గౌరవంతో చెప్పండి. అనవసర ఊహాగానాలకు దూరంగా ఉండండి. ఎదుటివారి కోణాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. గత విషయాలను మళ్లీ లేవనెత్తవద్దు. ప్రేమలో విజయానికి ప్రధాన ఆధారం సంభాషణ. మీరు మీ మనసులోని మాటలను దాచిపెడితే అపార్థాలకు దారితీస్తుంది. అలాగే కోపంలో మాట్లాడితే సంబంధం దెబ్బతింటుంది. కాబట్టి సమతుల్య భావోద్వేగం అవసరం. ఈ కాలంలో కొన్ని సంబంధాలు మరింత బలపడే అవకాశం కూడా ఉంటుంది. మీరు నిజాయితీగా, సహనంతో వ్యవహరిస్తే విశ్వాసం పెరుగుతుంది, ప్రేమలో స్థిరత్వం ఏర్పడుతుంది. వివాహ జీవితమనేది ఇద్దరి మనసుల మధ్య ఉన్న అనుసంధానం. సింహరాశివారికి దాంపత్యంలో గౌరవం, స్పష్టత మరియు స్థిరత్వం ముఖ్యమైనవి. ఈ కాలంలో దాంపత్య జీవితంలో కొన్ని చిన్న చిన్న అసమ్మతులు కనిపించవచ్చు. చిన్న విషయాలు కూడా భావోద్వేగంగా ప్రభావితం చేయవచ్చు. ముఖ్యంగా మాటలలో తేడాలు, అర్థం చేసుకోవడంలో లోపం వల్ల తాత్కాలిక ఉద్రిక్తతలు రావచ్చు. అయితే ఇది శాశ్వత సమస్యకు సంకేతం కాదు, ఇది సహజమైన పరిస్థితి. ఈ కాలంలో మీరు పాటించవలసిన ముఖ్య సూత్రం గెలవడం కాదు, నిలకడగా ఉండడం. వాదనలో గెలిచినా సంబంధం బలహీనపడితే ప్రయోజనం లేదు. కాబట్టి సహనం, పరస్పర గౌరవం అత్యవసరం. సమస్యను వ్యక్తిపై మోపవద్దు. వినడం మరియు అర్థం చేసుకోవడం ప్రాధాన్యత ఇవ్వండి. కలిసి సమయం గడపడానికి ప్రయత్నించండి. దాంపత్యంలో ముఖ్యమైన అంశం భావోద్వేగ భద్రత. మీరు ఎదుటివారి భావాలను గౌరవిస్తే సంబంధం స్థిరంగా ఉంటుంది. ఈ కాలంలో చిన్న మార్పులు పెద్ద సానుకూల ఫలితాలను ఇస్తాయి. కొన్ని సందర్భాల్లో మీరు మౌనం పాటించడం ద్వారా సమస్యను నివారించవచ్చు. ఎందుకంటే ప్రతి విషయానికి వెంటనే స్పందన అవసరముండదు. సింహరాశి విద్యార్థులకు ఈ కాలం ఒక పరీక్షా దశగా ఉండవచ్చు. ఏకాగ్రత లోపించడం, మనసు చెదరిపోవడం లేదా చదువుపై ఆసక్తి తగ్గినట్లు అనిపించవచ్చు. అయితే ఇది శాశ్వత స్థితి కాదు. మనసు స్థిరంగా లేకపోతే చదువులో ప్రభావం సహజం. కాబట్టి మొదట మనసును సమతుల్యం చేయడం అవసరం. చదువు పద్ధతిలో చిన్న మార్పులు పెద్ద ఫలితాలనిస్తాయి. చదువు సమయాన్ని స్థిరంగా నిర్ణయించండి. పెద్ద లక్ష్యాలను చిన్న భాగాలుగా విభజించండి. ఫోన్ మరియు సోషల్ మీడియా వినియోగం నియంత్రించండి. విశ్రాంతికి సమయం కేటాయించండి. ఈ కాలంలో ఒత్తిడి అనిపించినా నిరుత్సాహానికి లోనవ్వకండి. నిరంతర క్రమశిక్షణే విజయానికి మార్గం. మీరు ప్రతిరోజూ కొద్దిగా అయినా చదువుపై దృష్టి పెడితే పురోగతి కనిపిస్తుంది. విద్యలో ముఖ్యమైన అంశం సహనం. ఫలితాలు వెంటనే కనిపించకపోయినా క్రమశిక్షణతో ముందుకు సాగాలి. సింహరాశి ఉద్యోగస్థులకు ఈ కాలంలో కొన్ని వృత్తి సంబంధిత సవాళ్లు కనిపించవచ్చు. పనిలో ఒత్తిడి, బాధ్యతలు పెరగడం లేదా సహచరులతో అభిప్రాయ భేదాలు రావచ్చు. ఈ కాలంలో మీరు పాటించవలసిన ముఖ్య సూత్రం ప్రొఫెషనల్ స్థిరత్వం. భావోద్వేగ ప్రభావంతో పనిలో మార్పులు చేయడం కంటే పరిస్థితిని విశ్లేషించడం ఉత్తమం. పనిలో క్రమశిక్షణ పాటించండి. అనవసర వాదనలు నివారించండి. పై అధికారులతో గౌరవంగా వ్యవహరించండి. నిర్ణయాల్లో ఆవేశానికి దూరంగా ఉండండి. కొన్ని సందర్భాల్లో మీ కృషి వెంటనే గుర్తింపు పొందకపోవచ్చు, కానీ దీర్ఘకాలంలో మీ స్థిరత్వం మీకు ప్రయోజనం కలిగిస్తుంది. ఉద్యోగ జీవితంలో ముఖ్యమైన అంశం సహనం మరియు ప్రణాళిక. తాత్కాలిక ఒత్తిడిని శాశ్వత సమస్యగా భావించవద్దు. సింహరాశివారికి ఈ కాలంలో ఆర్థిక విషయాల్లో అప్రమత్తత అవసరమవుతుంది. డబ్బు రావడం కంటే నిల్వ చేయడం ముఖ్యమవుతుంది. ఖర్చులను నియంత్రించడం, ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడం ద్వారా స్థిరత్వం సాధ్యమవుతుంది. ఈ కాలంలో పెద్ద పెట్టుబడులు, అధిక రిస్కు నిర్ణయాలకు దూరంగా ఉండటం మంచిది. ముందుగా ఉన్న వనరులను సమర్థవంతంగా వినియోగించడం ఉత్తమ మార్గం. ఖర్చులను గమనించండి. అవసరాల ప్రాధాన్యక్రమం నిర్ణయించండి. అప్పులను నియంత్రించండి. పొదుపు అలవాటు చేసుకోండి. ఆర్థిక వృద్ధి అనేది ఒక్కసారిగా జరిగే మార్పు కాదు, అది క్రమశిక్షణతో కూడిన ప్రక్రియ. మీరు చిన్న చిన్న నిర్ణయాల్లో జాగ్రత్త పాటిస్తే భవిష్యత్తులో స్థిరత్వం పెరుగుతుంది. ముఖ్యంగా గుర్తుంచుకోవలసిన విషయం డబ్బుపై భయం కాకుండా నియంత్రణ అవసరం. మీరు స్పష్టమైన ప్రణాళికతో ముందుకు సాగితే క్రమంగా పురోగతి కనిపిస్తుంది. ఈరోజు సింహరాశి ఫలితాలను పూర్తిగా వినినందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మీ సమయం, మీ ఆదరణ
మా గోవిందా ఆస్ట్రో సేవా కుటుంబానికి ఎంతో విలువైనది. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే తప్పక లైక్ చేయండి, మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే ప్రేమగా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ఆన్ చేయండి. భవిష్యత్తులో వచ్చే ప్రతి రాశిఫలాలు, ఆధ్యాత్మిక విషయాలు మీకు ముందుగా అందుతాయి. మీ అభిప్రాయాలు, మీ అనుభవాలు కామెంట్స్లో తప్పక తెలియజేయండి. మీ స్పందన మాకు ప్రేరణ. మళ్ళీ కలుద్దాం మరో ఆసక్తికరమైన వీడియోలో. ధన్యవాదాలు.